హెచ్సి భూములు వివాదం సర్దుమణిగినట్టు అంటారా? అది ఏమన్నా ఒక కొలిక్కి వచ్చిందంటారా? అది కవర్ చేశారా? కొలుక్కు రావడం పక్కన పెడితే అది చేయడమే మహాపాపం. అది కాదండి. ఒక చెట్టుని పెట్టి పెంచి వాటర్ పోసి దాన్ని బతికేయాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం ఒక 5 years పడుతుంది. దాన్ని నరకేయాలంటే ఎంతసేపు పడుతుంది? గంట పడుతుంది. ఆయన ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకి నీళ్ళు పోసి పెంచి ఆ తర్వాత నరకమని చెప్పండి. అర్థమైందా? మనకు ఒక చేయి నరికేసి ఇంకో చేయిని పెంచుతా అంటే ఎందుకు అది మొండోడు అయిపోతాడు కదా. నేను భూములు నరికేసి మీకు డెవలప్మెంట్ చేస్తా, యూనివర్సిటీ కట్టిస్తా, అది చేస్తా, ఐటీ కంపెనీ పెడతాను, ఎందుకు ఎవరు కావాలి? మాకు అవన్నీ అడిగామా మేము ఏమన్నా? నీకు ఉంటే నీకు సొంత ల్యాండ్ ఉంటే అది తీసి అట్లా చేసేయండి. అట్లా చేస్తే మాకు యూజ్ ఉంటుంది స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా. నువ్వు ఉన్న ఆక్సిజన్ తీసేసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నది కొంచెం మేపూర్ సైడ్ కొంచెం పచ్చదనం ఉంది, దాన్ని కూడా తీసేసి అందులో పాపం జింకలు నెమ్మెళ్ళు చనిపోతున్నాయి రీల్స్ వస్తున్నా ఆ మనిషికి ఇంకా కరగట్లేదు. అది నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయినా సరే వెనక ముందు ఆడుతాడు. ఆయన ఏమంటాడు, బట్టి విక్రమార్క మంత్రి, ఆయన ఏమంటాడు, ఇవన్నీ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తారండి, అక్కడ ఏం లేవు అధ్యక్ష అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు, మరి స్టూడెంట్స్ నీకు రీల్ తీసి పెట్టేది అలా కనపడేది, మరి అంత జనాలందరూ పిచ్చోళ్ళ? మేము చెప్పేదంటే ఉత్తమ మాటలా? కొద్దిగా ఉండాలా? అసలు తెలంగాణ ప్రజలు చేసిన బ్లండర్ మిస్టేక్ వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈయన గెలిపించడమే. ఆయన సీఎం ఏమన్నాడు, సీఎం పదవి ఏమన్నాడు, గుంపు మేస్త్రి అంట. గుంపు మేస్త్రి సీఎం పదవి ఒకటే అన్నాడు. ఇప్పుడు కనిపిస్తుంది గుంపు మేస్త్రి అన్నాడు. కరెక్ట్గా ఎట్లా ఏంటి దాని వర్షన్ ఏంటి, దాని కథ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. నీకు ఏం ఐడియా ఉంది? అసలు నేను సీఎం కాదు కదా, సీఎంకి పిఏ కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఒక ఇది లేదు, కానీ దాన్ని సరిదిద్దుకోవడం వల్ల కొంచెం మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా. అంటే సరిదిద్దుకుంటే మంచిది అంటారా వీళ్ళు? ఇప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం కమిటీ అది వేశారు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఎట్లాగా ఆగిపోవాల్సింది. సుప్రీంకోర్టు స్టే చేయకుండా ఆగిపోవు కదా. అప్పుడు అది కదన్నా, మీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి అని చెప్పి ఇలా ఆపండి అంటే అక్కడ జింకలు లేవు నెమ్మది లేవు అని చెప్పి కప్పించుకుంటున్నాను, కానీ ఏడ సర్దిద్దుకోవాలనుకుంటున్నాయినా? అంటే ఎక్కడ తగ్గాలో రేవంత్ రెడ్డి గారికి తెలియట్లేదు అంటారా? 100% దగ్గర కదా. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయనదా లేకుండా ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఐడియా ఇచ్చారా ఏంటని అర్థం కావట్లేదు. మరి సన్న బియ్యం లాంటి మంచి పథకాలు కూడా ఆయన చేస్తున్నారు కదా. ఏం పథకాలు చేశాడన్నా? సన్న బియ్యం లాంటి ఏదో ఇస్తున్నారు. సన్న బియ్యం అది సన్న బియ్యం ఎప్పటి నుంచి చేశాడు? నిన్న మొన్న స్టార్ట్ చేశాడు. అంటే ఈ హెచ్సిబిని కప్పించుకోవడానికి, దీన్ని ఏమంటారు, దీన్ని మర్చిపోవడానికి ఇది ఒక ప్రయత్నం అంతే. ఇది ఎన్ని రోజులు ఇస్తాడు? దీన్ని మీరు 2 రోజులు 4 రోజులు ఇస్తాడు అంతే. అంతేనంటారా? కప్పించుకోవడానికని మీరు అనుకుంటున్నారు? 100%. లేదు అంటే అది మంచి పథకం, దానివల్ల నష్టపోతుందేమో కదా. అంటే ఒక మంచి పథకం, సన్న బియ్యం మంచి పథకం. సన్న బియ్యం ఎవరికి తెలుసా? బియ్యం అది పాలసీ పట్టిస్తుందా, కంట్రోల్ బియ్యం ఏ బియ్యం ఇస్తుందో తెలియదు కదా. సో అంటే ఆ క్వాలిటీ రైస్ ఇస్తున్నారు కదా, దాన్ని మంచి పనులు అనిపించలేదా మీకు? క్వాలిటీ బియ్యం ఇస్తున్నారు కదా, అదేనా మెచ్చుకోరా మరి? 100% క్వాలిటీ బియ్యం ఏమి ఇస్తలేడు. హెచ్సిబి విషయాన్ని కప్పిపించాలా, జనాలు మర్చిపోవాలని చెప్పేసి ఇది ఒక స్కీమ్ పెట్టిండు. అది 2 days బ్యాక్ అంతే. అంటే హెచ్సిబిని వెనక్కి తీసుకుంటే మంచి పని అంటారా ఆయన? 100% తీసుకోవాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆగిపోతారు కూడా. ఆయన చేసేది ఏం లేదు. యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా మంది కష్టపడి పాపం దీన్ని అడ్డుకుంది స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్కి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. సో వాళ్ళు లేని ఈరోజు మేయపూర్ అడవులు మొత్తం ఆగమయ్యేది. నెక్స్ట్ అనా తప్పు జరిగితే నిలబడాలి అనే ఒక మెసేజ్ కూడా ఇచ్చారంటారా స్టూడెంట్స్? 100% వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. 100% పోలీసుల లాఠీలకైనా రాజకీయ నాయకులకైనా బలేదు స్టూడెంట్సే. అన్నీ ఆపేది కూడా స్టూడెంట్సే. సో వాళ్ళు నిలబడ్డారు గట్టిగా? 100% నిలబడ్డారు. గట్టిగా నిలబడ్డారు. మీరు చూసలేరు అన్న. ఓకే, థ్యాంక్ యూ. నేషనల్